మనము దారుణ హింసలలో దేవుని దూతల వలె ఆరని జ్వాలల మధ్యన ఆగని జయములతో మారని ప్రేమ సమర్పణతో సార్వత్రా ప్రతి సమయంలో దేవుని కీర్తిస్తాం. మేము దేవుని వారసులం. అలాగన్న వారే దేవుని పిల్లలు. ఏదో ఉద్యమం వచ్చినప్పుడు ఒకలాగా, కలిసి వచ్చినప్పుడు ఒకలాగా, బాగా మండినప్పుడు ఒకలాగా. మంట ఎందుకు తగ్గిపోయింది? పోయిన వారం చెప్పానుగా, ఒక్కొక్కటి బయటికి ఏం చేస్తున్నాం? 4 పుల్లలు ఉంటే ఏమైతే ఒకవేళ చల్లారిపోయినా ఒక్కొక్కటి వేరైపోతున్నాం. ఒక్కొక్క దానిలో బయటకు వచ్చేస్తున్నాం. ఏమైపోద్ది? మూడోది పౌలు గారు చెప్తున్నాడు, మరియు చెట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వాడికి కిరీటము. చెట్టి అనగా ఇదిగో క్రీడాకారుడు. ఎవరు? క్రీడాకారుడు పరుగు పెట్టినప్పుడు పౌలు గారు ఎక్కువగా తన పత్రికలలో క్రైస్తవుని యొక్క విశ్వాస ఇదిగో జీవితాన్ని పరుగు పందెంతో పోల్చాడు. ఎంతో? అవునా కదా? దగ్గర పత్రికల్లో 7-8 సార్లు అంటాడు పరుగు, గురి యొద్దకు పరిగెత్తు. పరిగెత్తువాడు అటు చూడడు, ఇటు చూడడు. నేను క్రీస్తు యేసునందు పరిగెత్తుతూ ఉన్నాను. పరుగు. దేవుని స్తోత్రం. ఎందుకంటే పౌలు గారి యొక్క రోజులలో పరుగు చాలా ప్రాముఖ్యం.